నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు నీ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నన్నెంతగానో బలపరిచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు హల్లెలూయా మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు సన్నిధానములు ఇలాగున నిలబెట్టిన ఆశీర్వాది జీవం కలిగిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో ప్రత్యేకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను.
వాక్యానికి వెళ్ళక ముందు దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న మేలులో, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు సాక్షి రూపంలో వాటిని పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నా. సాక్ష్యాలు మనం పంచుకుందాం. ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొక పర్యాయము దేవుని మాటలు వినడానికి ప్రభు మనకి చక్కని అవకాశాన్ని, సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈ సమయంలో శ్రద్ధగా దేవుని యొక్క మాటల్లో మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు అద్భుతమైన సందేశాన్ని నా మనసులో ఉంచారు. కానీ దేవుడు మాట్లాడుతుండగా శ్రద్ధతో, ఆసక్తితో ఆయన వైపు చూస్తూ ఆయన మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్థలంలో కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడతాడు. అంతేకాక మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను ఆయన పిల్లలైనటువంటి మనకి ప్రభు వారు అనుగ్రహించి ఉన్నారు. ఆయన ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి గొప్ప దేవుడో, ఎటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేస్తాడో మనకి తెలుసు. వింటూనే ఉన్నాం, ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం, మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, ఎవరి తట్టు మన చేతులు చాపుతూ ఉన్నాం, ఎవరి తట్టు మన చేతులు చాపుతూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుడికి మన సమస్య చెప్పుకుంటూ ఉంటాం, మన ఆవేదనను, మన బాధను ఆయనతో పంచుకుంటూ ఉంటాం. కానీ చేతులేమో మనుషుల వైపు చాపుతూ ఉంటాం. ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? దేవుడికి చేస్తున్నాము. చేతులు ఎవరి వైపు చాపుతున్నాము? మనుషుల వైపు చాపుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, నేటి దినాల్లో దేవుని పిల్లలైనటువంటి మనము ఆయన దగ్గర నుండి, ఆయన దగ్గర మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. ఆయన దగ్గర నుండి మనకు కావలసింది మనం పొందుకోలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ నోటితో ప్రార్థన చేస్తూ ఈ చేతులను ఆయన వైపు చాపాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? నోటితో ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూస్తూ ఈ చేతులు ఆయన తట్టు చాపాలి. అప్పుడే నీకు జవాబు వస్తుంది, అప్పుడే నీకు సహాయం వస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో మనము చూస్తున్న చాలా మంది బిడ్డలు ఇటు ప్రార్థన చేస్తున్నామంటే ఏం ప్రయోజనం లేదు, మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం, మేము అనుకున్నది పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూస్తున్నాం. మనుషుల దగ్గర మనం ఏం చేస్తున్నాం? చేతులు చాపుతూ. భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథములో 121వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుకుందాం. అద్భుతమైనటువంటి విషయాలు. దేవాతి దేవుడు నీకు సహాయం కావలసి వచ్చినప్పుడు, నీకు ఆపద వస్తే ఆ ఆపదలో వినిపించబడాలంటే ఏమి చేయాలో ఈ యొక్క అధ్యాయములో అద్భుతమైనటువంటి విషయాలు దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దానిలో పొందుపరిచి ఉన్నారు. చదువు కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనాన్ని. కొండల తట్టు
ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎచ్చట నుండి వచ్చును. ఆ యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను ఏం చేసినాడట? సృజించినవాడు. చాలు. అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. కొండల తట్టున కందులు ఎత్తుచున్నాను. సహాయము ఎక్కడ నుండి వచ్చును? ప్రియులను ఒక 2-3 విషయాలు. దేవుని వైపు మనము చేతులు చాపితే, ఆయన వైపు మనము కందులెత్తు చూస్తే, ఆయన వైపు చూస్తూ దేవుడిచ్చిన నోటితో మనము ప్రార్థిస్తే ఎటువంటి కార్యములు జరుగుతాయో, ఎటువంటి మరి అద్భుతాలు జరిగితాయో ఒక 2-3 విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రియులను ఇక్కడ దేవుడి యొక్క వాక్యములు మనం చదివితే, కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను. సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొండల వైపు చూస్తే కొండలు నీకు సహాయం చేస్తాయా? ఆపదలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, నిందలలో ఉన్నప్పుడు, ఒక లేదా నీ ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు సహాయం కావాలి. నేను ఎవరో ఒకరు నిన్ను ఆదుకోవాలి, ఎవరో ఒకరు కష్టం నుండి విడిపించాలి. అలా విడిపించబడాలన్నప్పుడు నేను ఎవరి వైపు చూడాలి? కొండల వైపు చూడాలా? కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను. ఎక్కడ నుండి వస్తుంది నాకు సహాయం అంటున్నాడు. యెహోవా వలననే కదా. దేవునికి స్తోత్రం. ఎవరి వలనంట? దేవుని వలననే. కొండల తట్టు చూసిన ప్రయోజనము లేదు, మనుషుల తట్టు చూసిన ప్రయోజనము లేదు. దేవుడి తట్టు చూస్తే, దేవుడి తట్టు నీ కన్నులెత్తి చూస్తే, దేవుడి తట్టు నీ హస్తములు చాపితే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడి నుండి వస్తుంది సహాయం? యెహోవా వలనే కదా. ఆయన ఎవరు? అక్కడ రాస్తున్నాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు నీకుండగా, సర్వశక్తి కలిగిన దేవుడు నీకుండగా, సమస్తమును శాసించగలిగిన దేవుడు నీకుండగా, ఏమైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు నీకుండగా, ఎందుకమ్మా నువ్వు కొండల వైపు చూస్తున్నావు? ఎందుకయ్యా నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఎందుకయ్యా వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతున్నావు? దేవుడి వైపు చేతులు చాపు. ఆయన వైపు చూడు. ఆయనే భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మనుషులు సహాయం చేస్తారా? లేదు పిల్లరా. మనుషుల వల్ల నీకు ఏ సహాయం రాదు. నీకు సహాయం కావాలంటే దేవుడి వలననే. ఆయనే భూమి ఆకాశములను కలుగ చేసిన వాడు. అద్భుతమైనటువంటి విషయాలు అచ్చట రాయబడి ఉన్నాయి. కింద వచ్చాం చదువమ్మా. ఆయన నీ పాదములను తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు, కునికడు. ఇశ్రాయేలులను కాపాడువాడు, కునికడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. దేవునికి స్తోత్రం. నీకు సహాయం కావాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా? ఇబ్బంది అనే కొలిమిలో ఉన్నావా? సమస్య అనే కొలిమిలో కాలిపోతున్నావా? అటువంటి సమస్యలో ఉన్నప్పుడు ఇదిగో దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు కునికడు. కునుకక నిద్రపోక నిరంతరము నిన్ను చూస్తూ, నీ తట్టు చూస్తూ, నిన్ను కాపాడాలని, నిన్ను విడిపించాలి, నీకు సహాయం చేయాలని నీ వంతు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంట? ప్రార్థన చేస్తున్నాము, కానీ మనుషుల తట్టు చూస్తున్నాం.
ప్రార్థన చేస్తున్నాము కానీ మనుషుల వైపు మన చేతులు చాపుతూ ఉన్నాం. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే కదా నీకు సహాయం. ఆయనే నీకు సహాయం చేసేటువంటి వాడు, ఆయనే నేను కాపాడేటువంటి వాడు, ఆయనే నేను విడిపించేటువంటి వాడు, నీ ప్రాణమును కాపాడేటువంటి వాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సహాయము కావాలంటే దేవుని వైపు చూడండి. మొట్టమొదటిగా మన చేతులు ఆయన వైపు చూసినప్పుడు నీకు సహాయం కలుగుతుంది. నీకు సహాయం అవసరమైనప్పుడు నువ్వు దేవుడి తట్టు చూడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడి తట్టు చూడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఒక రోజు నేను పుట్టి పెరిగిన నా గ్రామంలో నా రక్త సంబంధికులను తప్పు చేస్తుంటే, పాపిష్టి జీవితం జీవిస్తూ ఉంటే నిలదీశాను. పాపం చేయకూడదు, దేవుడి పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. నిలదీస్తే అది వారికి నచ్చలేదు కదా. పాపం చేసేవాడు పాపం చేస్తున్నావా మానవాటి వాడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. అదే పాపం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇంకా చీరా ఎవరికి కనబడకుండా చేరంటాడు. ఏం చేస్తాడు? ఒరే నీలాంటి వాడు ఎప్పుడు అక్కడ కూడా పోగొడతాడు అన్నమాట. అలా అంటే నా మీద పగబట్టారు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తారు. వాడిని చంపాలంటే ఈజీ. అర్ధరాత్రి 1 గంట 2, 3 గంటలకి ఏ టైం అయినా ఒంటరిగా వెళ్తాడు వాడు. నన్ను తప్పు చేసామంటాడా? వీడు తప్పు చేసి కూడా, పాపం చేసి కూడా, తప్పు చేసామని నిలబడితే అడిగితే నా మీద పగబట్టి చంపాలని నా తోటి వారు, నా రక్త సంబంధి, నా వారు చంపాలని ప్రయత్నం చేశారు. హల్లెలూయా. నేను పుట్టి పెరిగిన నా గ్రామానికి తెలుసు. వాళ్ళు చడా అయ్యా నీ ఒంటరిగా వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఇది వాళ్ళు కుట్ర చేస్తున్నారు, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు. ప్రతిరోజు నేను బండి తీసి బయలుదేరితే ఎవరో ఒక తల్లి, తమ్ముడు, ఎవరో ఒక అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్ముడు, నా కొడుకు లాంటి వాడివి, జాగ్రత్తగా ఉండు, ఇది నీ వారే, నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నీవు ఒంటరిగా వెళ్తున్నావు, అర్ధరాత్రి ఏ టైం వస్తావో తెలియదు. వాడిని చంపాలంటే ఈజీరా. బెడదనూరు అడవిలో 1 గంట అర్ధరాత్రి వస్తా ఉంటాడు, వాడిని ఈజీగా చంపొచ్చు. ఇటువంటి మాటలు విన్నప్పుడు కాస్త నేను ఆధైర్యపడ్డాను, కాస్త నేను అలజడి చెందాను. నేనేం తప్పు చేస్తాను? తప్పు చేసిన వాడు, అరే నువ్వు చేస్తున్న తప్పురా, అది అవమానకరమరా, అటువంటి పనులు మనం చేయకూడదురా, పైగా నువ్వు దేవుడి కలిగి ఉన్నావు, దేవుడికి అవమానం కలుగుతురా, అటువంటి తప్పు చేయొద్దని చెప్పిన మాటకు ఏం చేశారు వాళ్ళు? చంపాలని. వీడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడెక్కడ ఉంటాడు, ఏమేం చేస్తాడో ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, ఈ మాటలన్నీ విన్న తర్వాత నాలో ఎక్కడో ఏదో భయం పట్టుకుంది. దేవుడికి స్తోత్రం. చాలా గమనించండి, ఇమీడియట్లీ అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. నేను నీకుండగా నీ ఒంటి మీద చెయ్యి వేసేవాడు ఎవడో? హల్లెలూయా. ఏం అద్భుతమైనటువంటి పిలుపు, ఏం అద్భుతమైనటువంటి స్వరము. నేను నీకు ఉండగా, నీ పక్షాన ఉండగా నీ ఒంటి మీద చెయ్యి వేసేవాడు ఎవడో? వెంటనే నాలో ఆ అవిశ్వాసము పోయింది, నాలో ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే ఏ ప్రజలైతే ఎక్కువగా ఈ వార్త తీసుకొచ్చి నాతో చెప్పారో, ఆ రోజు ఇంకెంకా ఎక్కువగా ఒంటరి ప్రయాణం చేయడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? చావుకు నేను భయపడను, నన్ను సృజించిన భూమి ఆకాశములను కలుగ చేసిన దేవుడు ఎందుకంటున్నాడు, నీ ప్రాణమును కాపాడుతాను. నేను ఆయనకు అప్పగించుకున్నాను. బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చస్తే నీ కొరకే చస్తాను, కానీ లోకంలో పడి లోక పాపంలో పడి చావను.
దేవుడికి అప్పగించాడండి. దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆ చెప్పిన నీకు ఎంత ధైర్యం అన్నా, అసలు నీకు భయం లేదా? లో ఎందుకు భయం లేదు? నా ప్రాణాన్ని కాపాడే ఒక ఆయన ఉన్నాడు రా, నా ప్రాణానికి హాని కలగకుండా కాపాడే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యంగా చూడండి. సాతానుడు వెంటనే నాలో గలిబిలిచేయడానికి ప్రారంభించాడు. నీ ఒంటరికి వెళ్తావు, నువ్వు కూడా కత్తో లేకపోతే చాకో ఏదో బండిని పెట్టుకో అని ఏదో ఆలోచన కలిగించాడు. వెంటనే దేవుడు అన్నాడు, నో, ఆయుధాల మీద కాదు నువ్వు ఆధారపడ్డావు, నా మీద ఆధారపడు, నా వైపు చూడు, నీకు సహాయం చేయవాడు నేను, నిన్ను కాపాడేవాడు నేను, విడిపిస్తా, నీ ప్రాణాన్ని ఎవరు తెస్తారు? దేవుడుండగా నీకేం భయం నాకు? హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో చూడాలి? చంపడానికి వచ్చిన, నిన్ను తరుగుతున్నా, నీకు సహాయం కావలసి వచ్చినప్పుడు దేవుడి తట్టు నీ హస్తములు చాచు, అయ్యా నన్ను కాపాడు, నన్ను విడిపించని ఆయన తట్టు నీ చేతులు చాపితే అద్భుతంగా నిన్ను విడిపిస్తాడు. అద్భుతంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇదిగో పగలు వెన్నెల దప్పైనను, రాత్రి పగలు ఎండ దప్పైనను, రాత్రి వెన్నెల దప్పైన తగలకుండా నేను నిన్ను కాపాడతాను. నిన్ను కాపాడడానికి నేను కురుకక్క నిద్రపోక నేను నిన్ను చూస్తున్నాను. బా, ఎంత అద్భుతమైన వాగ్దానం. నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఈ కీర్తన 121వ అధ్యాయం చదువు. ఎంత ధైర్యం వస్తుందో, కొన్నంత ధైర్యం. నా జీవితంలో ప్రియుల ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటలని విన్నప్పుడు ఓ సునామీలో చిక్కు, ఎందుకు ఆ మాట అన్నాను, ఎందుకు వాడిని నేను నిలదీస్తాను, నిలదీయకుండా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, నో, తప్పును ఖండించడానికే నేను నియమించింది. దేవుడికి స్తోత్రం. తప్పును కప్పిపెట్టడానికి కాదు. దేవుడి వాక్యంలో ఖండించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, వారిని సరైన రీతిలో నడిపించాలి. అప్పుడు అనిపించింది మనుషులు ఇలా కూడా ఉంటారని. మనుషులు ఇటువంటి ప్రయోగాలు కూడా చేస్తారు, ప్రయత్నాలు కూడా చేస్తారని. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ పక్కన 10,000 మంది పడినను ఇదిగో ఎవడు నిన్ను ఏమీ చేయడు. 2 చేతులు చాపడం వల్ల అర్థమేంటి తెలుసయ్యా? నా చేతులు ఏమీ లేదునయ్యా, నేను సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను ఆదరించేవాడు నీవయ్యా, విడిపించునైనా, సహాయం చేయనైనా, నా ప్రాణాన్ని తీయాలని శత్రువులు తరుముతూ ఉన్నారు. దావీదు నీ కన్నా కొడుకే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలుసా? ఒక్కొక్కసారి సాతానుడు మన ఇంటి వారిని శత్రువులుగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఇంటి వారు నీకు శత్రువులుగా మారినా నువ్వేం దిగులు చెందడానికి వీల్లేదు, ఏం భయపడడానికి వీల్లేదు. నీ వారిని వైపు చూడు. 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చిన వారు నిన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు దేవుని రెక్కలు క్రిందుకున్నావు, నువ్వు దేవుడికి నువ్వు అప్పగించుకున్నావు. నీ ప్రాణానికి ఏమీ కాదు. హల్లెలూయా. మొదటిగా నీకు సహాయం కావాలంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడటమే కాకుండా ఏం చేయాలి? నీ చేతులు ఆయన వైపు చాపాలి. అయ్యా నన్ను ఆదరించి వాడాలి. చాపుతున్నాం ఆయన వైపు హస్తాలు చూపిస్తున్నాం. అయ్యా నన్ను ఆదుకో, నన్ను ఆదరించు, నన్ను కాపాడు. ఎవరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు మీరే నన్ను కాపాడేటువంటి వ్యక్తులు, నీవు తప్ప వేరే ఆధారం నాకు లేదని వాళ్ళ దగ్గరికి, అయ్యా నీవే నాకు దేవుడు, నీవే కాపాడు. మనిషి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని దండం పెట్టేది. అయ్యా నీవే దేవుడు. ఎవరికి దండం పెడుతున్నాం మనం ఇప్పుడు? మనిషి దగ్గర. నువ్వు మొక్కాల్సింది మనిషికి కాదు, నువ్వు మొక్కాల్సింది దేవుడికి. నువ్వు సాగిలపడాల్సింది మనిషికి కాదు, దేవుడికి. మనుషులకి సాగిలు పెడితే, మనిషికి మొక్కితే, మనిషికి దండం పెడితే, మనుషుల దగ్గర చేతులు చాపితే వాళ్ళ దగ్గర సహాయం రాదు. కానీ ఇమీడియట్లీగా నీకు
సహాయం కావాలంటే దేవుని తట్టు చూడాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరితో చూడాలంట? నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 14 వచ్చినట్టు చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11 వచ్చినట్టు చదువుకుందాం. 11 వచ్చిన మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారో. చాలు. ఏంటంట? మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు కొండ మీద అమాలేకీయులు ఓడిపోతున్నారు. చేతులు బొర్రెక్కి చేతులు కిందకి దించితే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల మీద విజయాలు పొందుకుంటున్నారు. చేతులు దించితే నీ ఓడిపోతున్నావు. చేతులు ఎత్తితే ఎవరి వైపు? దేవుడి వైపు నీ చేతులు చాచితే విజయము నీదే. నిన్ను ఓడిపోనివ్వడు, నిన్ను విజయవంతుడిగా చేస్తాడు, విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఆ కొండ మీద ఇదిగో మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు అమాలేకీయులు ఏమవుతున్నారంట? ఓడిపోతున్నారు. శత్రువులు ఓడిపోతున్నారు. శత్రువుల విజయం కావాలంటే నీ 2 చేతులు పైకెత్తి, అయ్యా నీవే మాకు సహాయము, నీవే మమ్మల్ని కాపాడు, ఈ శత్రువులను మమ్మల్ని విడిపించు, విజయాన్ని మీరు మాకు అనుగ్రహించమని దేవుడి తట్టు మనం చేతులు చాపాలి. ఏంట్రా, నాకు బలం ఉంది, నాకు కండ బలం ఉంది, అండ బలం ఉంది, నాకు మంచి ఆయుధాలు ఉన్నాయి, ఇక దేవుడు ఎందుకు కానీ ఆయుధాల మీద ఆధారపడటం కాదు, మనుషుల మీద ఆధారపడటం కాదు, ఇవన్నీ వేస్ట్. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వాడు మేల్కొని ఉండుట వ్యర్థము. యెహోవా కాపాడాలి, యెహోవాని విడిపించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకులనగా శత్రువుల మీద విజయాన్ని పొందుకోవాలంటే, మొదటిగా నీకు సహాయం కావాలంటే నీవు దేవుడి వైపు నీ చేతులు చాపాలి. ఇక రెండవదిగా శత్రువు మీద నీకు విజయం కావాలంటే దేవుడి వైపు నీ హస్తాలు చూపించాలి. నీ హస్తము ఆయన వైపు చూపిస్తే విజయాలు ఇస్తాడు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ అక్కడ అమాలేకులు యుద్ధం చేస్తున్నాడు. మోషే చేతులు పైకెత్తినప్పుడు యుద్ధంలో జయిస్తున్నారు. ఎప్పుడైతే చేతులు బరువుకి కిందకి దించితే అమాలేకులు ఏమంతా ఓడిపోతారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. కిందకి చదువు, కింద వచ్చింది. మోషే చేతులు బరువెక్కగా వచ్చి అతడు దాని మీద కూర్చుండి అహరోను హూరును ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా. దేవునికి స్తోత్రం. ఆదుకొనగా అక్కడ రాయబడి ఉంది. అలా ఆదుకొని పట్టుకొని ఉంటే కంప్లీట్ గా అమాలేకుల మీద విజయాన్ని సాధించారు, విజయాన్ని పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు యెహోషువ అనుకోవచ్చు, నేను కాబట్టి అమాలేకులను జయించనురా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకోవచ్చు, అప్పుడు మనం ఎంత బలశూరములరా కదా. ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారు? నిలబడింది వాళ్ళు, కానీ వారిలో ఉండి విజయాన్ని అనుగ్రహించేది ఎవరు? ప్రభువైన యేసు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అద్భుతాలు చేసే దేవుడు. ఎలా లోయలో 6 మూరల జాలెడెత్తుగలిగినటువంటి ఫిలిష్తీయుడు శత్రువులు, ఆ శత్రువుని జయించడానికి సౌలు సైన్యము దావీదు అందరూ భయపడిపోతున్నారు. రండిరా, మీలో ఎవరున్నారు? మేము ఓడిపోతే మీరు మాకు బానిసలకు ఉండాలి, మా మాట మీరు వినాలి. మేము ఓడిపోతే మీకు బానిసలకు ఉంటాం, మీరు చెప్పిందలా చేస్తాం.
సంఖ్యలు వేస్తున్నాడు గొలియాతు, సవాలు చేస్తున్నాడు గొలియాతు, కేకలు వేస్తున్నాడు గొలియాతు. గొలియాతు అరుపులకి, గొలియాతు కేకలకి, గొలియాతు హైటును చూసి, గొలియాతు బలాన్ని చూసి భయపడిపోతున్నారు, వెనక్కి తిరుగుతున్నారు. ముందు అడుగు వేయడానికి ఎవరు 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 కూడా సాహసించట్లేదు. రాజే పారిపోయాడు. బాబు వాడి దగ్గర నేను వెళ్ళలేదు రా బాబు, ఆడు మామూలు వ్యక్తి కాదురా బాబు, 6 మూరల జానెడు ఎత్తుగలిగినటువంటి వ్యక్తి, కళ్ళలు తిరిగిపోయి ఉన్నాడు. ఏమి లేదు, పీక పట్టుకుని అక్కడ అలా పట్టుకుని చీమను నలిపినట్టు నలిపేస్తాడు రా బాబు, వాడి దగ్గర బయటికి కూడా చేయవలసిన లేదు. ఏమన్నాడు తెలుసా? మీలో ఒక్కరండి, మాలో నుండి నేను ఒక్కడే వస్తాను. బా, ఫిలిస్తీన్ల తరపున నేను ఒక్కడే వస్తాను, ఇశ్రాయేలు పక్షాన మీరు ఒక్కరండి. ఆ ఒక్కడి నీవెందుకు కాకూడదు? దేవుడికి స్తోత్రం. ఒక్కడెవడో తెలుసా? దావీదు. దావీదు ఏమన్నాక ఎక్కడైనా క్లాసులు నేర్చుకున్నాడా? యుద్ధం ఎలా చేయాలని ట్రైనింగ్ తీసుకున్నాడా? యుద్ధాన్ని ఎప్పుడైనా చూశాడా? ఆయన పని ఏంటి? గొర్రెలు మేపడమే. గొర్రెలు మేపుతూ పాటలు రాస్తూ పాటలు పాడటమే. అలాంటి వాడు అందరికి ఆహారం తీసుకొచ్చాడు, అందరికి చులు మొక్కలు తీసుకొచ్చాడు. ఇచ్చేసి ప్రజలు కూడా వెళ్ళిపోవాలి కదా. అక్కడున్న ప్రజలు అరే ఏంటి ఇక్కడ ఏంటి డిస్కషన్ జరుగుతుంది, ఏంటి ఏమైంది అని అడుగుతుంటే అన్నలు చోరే ఏంట్రా ఏమడుగుతున్నావు? నువ్వు చిన్నోడిగా ఉండు, నీ వయసు అంతా నీవేంటి? గొర్రెలు ఎక్కడ వదిలేసావా? గొర్రెలు ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు? బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు, గొర్రెల మీద బాధ్యత లేదా? దావీదు బాధ్యత కలిగిన వాడు, దేవునికి స్తోత్రం. వదిలిపెట్టాలి, ఆయనకి అప్పగించి వచ్చాడు. అయినా దావీదు అన్నల మాటలకి బెదిరిపోలేదు, అన్నల మాటలకి లొంగిపోలేదు. మరలా అడుగుతున్నారు, అసలు ఏంటి ఏంటి ఏంటి? గొలియాతు సవాలు చేస్తున్నాడు. ఇది నాయన పరిస్థితి. మీలో 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 ఒక్కరండి, యుద్ధంలో ఎవరు జయిస్తే వాళ్ళు బానిసలై ఉంటారు, వాళ్ళు లోపడాలి, వాళ్ళు పని చేయాలి. సవాల్ చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, సున్నతి లేని ఫిలిస్తీయులకు మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆపండి, వాళ్ళు బహుమానం ఏంటి? ఏమిస్తున్నాడు రాజు గారు? ఆ ఫిలిస్తీయుని జయిస్తే రాజు గారి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు కుమార్తె కొరకు కాదు, దావీదు యుద్ధానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి ఏమిటో, దేవుని ప్రభావం ఏంటో చూపించాలి. ఇప్పుడు ఎందుకులే, నేను చిన్నవాడి కదా, ఆడేమో అంత ఇటు ఉన్నాడు, అంత బలం కలిగి ఉన్నాడు, నేనేం చేయాలి, నేనెందుకు వెళ్ళాలి అనుకోలేదు. అనుకున్నాడా? అనుకోలేదు. నేను క్రైస్తవులు అలాగే నాకెందుకులే, ఆడు ఎలాగో పోయాళ్ళే, ఆడు చచ్చిపోయేలాగా ఉన్నాళ్ళే, ఆడి దగ్గరికి ఎందుకు, నేను ఎందుకు చెప్పాలి, ఏదో లక్షణ ప్రార్థన చేద్దామని చేస్తున్నావు, లేదు నాకెందుకులే, అసలు నాకే ప్రార్థన రాదులే, వాడి దగ్గరికి నేను ఎందుకు ప్రార్థన చేయాలి, వాడు అన్యుడులే. అన్యుడైతే నీకెందుకు వెళ్ళి ప్రార్థన చేయి, కార్యం చేసేది ఆయన. దేవుడికి స్తోత్రం. బాగు చేసేది నువ్వు కాదు కదా, వెళ్ళి ప్రార్థన చేయి. చెయ్యాలో చేయకూడదు ఆయన చిత్తమై ఉంటే, ఆయన చిత్తమై ఉంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడు. రాజా నేను వెళ్తాను యుద్ధానికి, శత్రువు మీదకి నేను వెళ్తాను. అని బాబు నువ్వా? నువ్వు చిన్నపిల్లవాడురా, మీ అన్నయ్యలే భయపడిపోతున్నారా? దావీదు అన్నాడు, లేదయ్యా, జీవము కలిగిన దేవుడు అరణ్యములో గొర్రెలు మేపుతుంటే గొర్రెల నుండి ఎలుగుబంటి ఆ గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటిని చీల్చి, ఆ సింహాన్ని చీల్చి గొర్రె పిల్లల్ని రక్షించాను. అంటే అంతటి బలాన్ని ఎవరిచ్చాడు తెలుసా? నా బలము కాదు, జీవము కలిగిన యెహోవా. దేవునికి స్తోత్రం. ఆయుధాలన్నీ ధరించాడు దావీదు. సౌలు ఇవేమి నాకు అలవాటు, తీసి పాడేశాడు. వచ్చాడు యుద్ధం చేయడానికి.
యుద్ధం చేయడానికి ఏంటి రావాలి? యుద్ధాయుధాలతో రావాలి. ఏమీ లేదు. గొలియాతు చూసిన వాళ్ళు, రే నేను కుక్కర కనబట్టుకుని వస్తున్నావురా, ఏంట్రా ఈడు, ఈడా ఈ బుట్టడా నువ్వు అంటే ఎగిరిపోయి ఈడా నాతో యుద్ధానికి వచ్చేది, ఈడా 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 ఈడని ఎన్నిసార్లు అని అంటాడో కదా. ఆయనలోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీలోనే దేవుడు ఉన్నాడు. పిల్లరా, ఒకే ఒక్క రాయి ఒడిశలో రాయి పెట్టి గిరగిర తిప్పి వదిలాడంతే. ఒక్క దెబ్బతో అంత బలసూరుడు, అంత సమాధి చేసిన వాడు ఏమైపోయాడు? గొప్ప కూలిపోయాడు. దేవుడికి స్తోత్రం. దావీదు ఎవరి వైపు చూచాడు? గొలియాతు వైపు చూడలేదు. గొలియాతు బలాన్ని చూడలేదు. ఇదిగో దేవుని వైపు చూచాడు. దేవుడికి తను అప్పగించాడు. శత్రువైనటువంటి పిలిస్తున్నటువంటి గొలియాతు మీద విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. నీ సమస్యను చూడొద్దు, నీ శత్రు వైపు చూడొద్దు. శత్రువుని విడిపించగలిగిన దేవుడి వైపు చూడు. దేవుడి కార్యం చేస్తాడు. దేవుడు ఈ దావీదు గొలియాతు వైపు చూడలేదు, గొలియాతు బలాన్ని చూడలేదు. కానీ వీడాపడ్డ బాబు దేవుని ముందు. చదివే కదా కీర్తన 121 అధ్యాయములు, ఆయన భూమి ఆకాశములను కలుగజేసిన వాడు నీ ప్రాణాన్ని ఏం చేస్తాడంట? కాపాడువాడు. ఆయన వైపు మనం అప్పగిస్తే, ఆయన వైపు మనకు చేతులు చాపితే, అయ్యా దావీదు ప్రార్థన, అయ్యా నేను ఆశయం ఏం లేదు, యుద్ధం చేసేది నీవే. ఒకవేళ శత్రువుని తరుపుతున్నాడా? ఒకవేళ శత్రువు భయంతో ఉన్నావా? నేను సంపుతా, ఎప్పటికైనా నేను సంపుతాన్ని సవాలు చేస్తున్నాడా? ఏం భయపడతావు. దేవుని వైపు నీ చేతులు చాపు, ఆయన వైపు చూడు. నీకు సహాయం చేసేవాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే. ఆయనే శత్రువుల చేతులు విడిపించగలిగిన వాడు ఆయన. ఇప్పుడు మోషే ఏం చేశాడు? 2 చేతులు ఏం చేశాడు? దేవుని వైపు చాపాడు. మనం కూడా ఏం చేయాలి? మన చేతులు ఎవరి వైపు చాపాలి? దేవుని వైపు చాపాలి. అయ్యా నా చేతులేమి లేదు నాయన, చేయగలిగిన దేవుడు నీవే, నన్ను విడిపించేవాడు నీవే, కాపాడే దేవుడవు నీవే. ఆయన వైపు మనం చేతులు చాపినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. శత్రువు యొక్క బాధ నుండి విడిపిస్తాడు. చివరికి నాకు తెలిసిన వార్త ఏమిటంటే, ఎవరైనా టచ్ చేయొచ్చు కానీ వాడిని మాత్రం మనం ముట్టుకోలేం. దేవుడికి స్తోత్రం. వాళ్ళంతటి నాయకులు ఉన్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? నాయకులు అధికారులు ఉన్నారా? నాయకులు ఏముంది? నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిమిషానికి సావుకి భయపడతాం. అటువంటి ధైర్యం నీకు రావాలంటే దేవునికి నువ్వు అప్పగించు. దేవుని వైపు చూడు. శత్రు భయం లేకుండా. దావీదు అలాగే కన్న కొడుకే సంపాలని ప్రయత్నం చేస్తూ చౌలే సంపాలని తరుగుతూ ఉంటే బలి ప్రార్థన, అయ్యా నేను నెమ్మదితో పండుకొని నెమ్మదితో లేస్తానయ్యా, నాకు భయం లేదు, ఎందుకంటే నేను నీ రెక్కల చాటునున్నానయ్యా, ఈ ఆపదలు తొలగిపోయేంత నీ రెక్కల చోటను అయ్యా కాపాడు, దాగిపోతును. దావీదులా ఉండాలంటే ఇప్పుడు చెప్పండి, శత్రు భయము వెంటాడుతున్నప్పుడు నీవెవరితో నీ చేతులు చాపాలి? దేవుడితో చాపాలి. శత్రువుని తొలగుతున్నప్పుడు నీవెవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. శత్రు వైపు కాదు. నీవెవరికి మొరపెట్టాలి? అధికారులకి కాదు, దేవునికి మొరపెట్టాలి. ఐగుప్తులో నుండి విడిపించబడి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురయ్యింది. శత్రువు తరుపుకుడు గుర్రాలు రథాలు సౌండ్. ఇప్పుడు వీళ్ళలో భయం స్టార్ట్ అయింది. ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజలు స్టార్ట్ అయింది. మోషే మీద సాగడం మొదలు పెట్టిన మోషే ఇందుకే రైలు తీసుకొచ్చింది ఇక్కడ చంపడానిక? ఐగుప్తుల సమాధి లేవా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మళ్ళా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిస బ్రతుకుతాం. అయ్యా మోషే దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు, వాళ్ళు వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు, ఏం చేయమంటాం? మోషే అన్నాడు, అద్భుతమైన మాట అంటాడు. ఒక 14 వచ్చిన చదువు ఇంటికి వెళ్తారు. ప్రియులారా, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి, నేడు చూపించే రక్షణ కార్యాన్ని మీరు చూడండి అంటాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూసిన ఈ ఐగుప్తులకి ఎన్నడూ
చూడు. దేవుడు చేసే కార్యం నిలబడి చూడు. అద్భుతం చేస్తాడు. శత్రువుని చూసి భయపడదే, శత్రువుని చూసి అలజడి చెందొద్దే. ఆయన వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? ఆయన అద్భుత కార్యాన్ని విడిపిస్తాడు, కాపాడుతాడు. ఆయన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, మొదటిగా ఆయన నీకు సహాయం కావాలంటే ఎవరితో చూడమన్నాను? దేవుని తట్టు చూడండి. చూడడమే కాకుండా మీ చేతులు ఆయన వైపు చాపాలి. రెండవదిగా శత్రు భయం ఉన్నప్పుడు, శత్రువుని వెంటాడుతున్నప్పుడు, శత్రువును విడిపించబడాలంటే నీ చేతులు ఎవరి వైపు చాపాలి? దేవుని వైపు చాపాలి. ఇక మూడవదిగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. మార్కు సువార్త మాట చదువుతున్నా చూడండి. మార్కు సువార్త, మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. హల్లెలూయా. ఇక మూడవదిగా నీవు ఆశీర్వదించబడాలంటే నీవు ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎలా సార్, ఎలా అండి ఆయన వైపు చూడము? ఇశ్రాయేలు ఆనాడు ప్రజలు యేసు ప్రభు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా తండోపరిగెత్తి ప్రజలు వచ్చేవారు. దేవుడు మాటలు వినాలి, యేసయ్య బోధలు వినాలి. అరణ్యంలో యేసు ప్రభు వెళ్ళారు. అరణ్యంలోనికి అనేక మంది ప్రజలు వచ్చారు. సాయంత్రం అయిపోయింది. శిష్యులు అంటయ్యా చీకటి పడుతుంది, ఇది అరణ్యము, తినడానికి ఏమీ లేదు, వీళ్ళు పంపించేయండి అని పొత్తులాడుతున్నారు యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? వాళ్ళు కూర్చోబెట్టండి, ఆహారం మీరే పెట్టండి. ఏంటి ప్రభు, ఎంతమందికి మేము ఎక్కడ తినము? పురుషులు మాత్రమే లెక్కించారు. పురుషులు మాత్రం అన్నాడు స్త్రీలను పిల్లలు లెక్క పెట్టేవాళ్ళు కాదు. పురుషులు మాత్రం లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది అయ్యారంట? 5,000 మంది అయ్యారు. ఇంకా పిల్లలని స్త్రీలు లెక్క పెడితే ఇంచుమించు 15,000 మంది ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి అన్నాడు. వీళ్ళు ఒకరి మొక్కలు చూస్తున్నారు, పెక్కు మొక్కలు వేసుకొని. రా, ఈ అరణ్యంలో ఆహారం ఉండాలి. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళండి, చాలా దూరం ఎన్ని పాత్రలు తేవాలి? 5,000 మందికి ఉండాలండి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు 2 చిన్న చేపలాగా 5 రొట్టెలాగా ఏదో ఒక చిన్న వృత్తిని కలిగి ఉన్నావా? ఏదో ఒక చిన్న పనిని కలిగి ఉన్నావా? ఆ పనిని నువ్వు ఆయన వైపు చూస్తూ ఆయన చేతికి అప్పగిస్తే ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి 5,000 మందికి పెట్టినట్లుగా ఆ చిన్న వాటిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న ఉద్యోగంలోనే నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఆ చిన్న వ్యాపారంలోనే గొప్ప అభివృద్ధిని ఇస్తాడు. ఆ చిన్న పనిలోనే గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇది జరగాలంటే ఎవరి వైపు చూడాలి? 2 చేపలే కదా, 5 రొట్టెలే కదా. యేసు ప్రభు ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లా ఏం చేయాలి? వీడు వృద్ధి చేసుకోవాలి. 5 తలాంతులు కలిగిన వాడు 10 తలాంతులు సంపాదించాడు. 2 కలిగిన వాడు 4 సంపాదించాడు. 1 కలిగిన వాడు ఏం చేశాడు? గొయ్యి తీసి బూతులు కప్పాడు. నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు తెలుసు నువ్వు అడుగుతావని, అందుకే నేను గొయ్యి తీసి గోతిలో ఏం చేశాడంట? వీడు ఎంత దరిద్రుడు మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఒకడైతేనే
ఒకటి రెండు అవదా? దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడి 1 రూపాయి చాలు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క దానిలోనే, ఆ ఒక్క చిన్న పనిలోనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. వాడికి శ్రద్ధ లేదు కనుక వాడిని తీసి 5 తలాంతులు కలిగి వాడికి ఇచ్చేశాడు. ఏదో లే చిన్నదాన్ని నిరుత్సాహపడుతున్నావా? ఏం నిరుత్సాహపడద్దు. ఆ చిన్నదానిలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలా ఆశీర్వదించబడాలంటే ఇక్కడ దేవుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూచి, ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు. మనం ఎంతవరకు భూ సంబంధమైన మనుషుల వైపు చూస్తాం కానీ ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నామా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసి, అయ్యా ఈ పనిని ఆశీర్వదించయ్యా, ఈ పనిని మీరు దీవించున్నాయి, ఆయన చేతికి మనం అప్పగించగలుగుతున్నామా? వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత ఎత్తితే ఎన్ని గంపలేని అంట అప్ప మిగులే కానీ తగులునా ఉండదు. అలా నీ జీవితం ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. అలా నీ జీవితం ఉండాలంటే ఈ వాయిని తొట్టి చూడు. ఎవరితో చూడాలి? నేను ప్రారంభంలో చెప్పాను, ప్రార్థన చేస్తున్నాం, ఆయన వైపు చూడట్లేదు, మనుషుల వైపు చూస్తున్నాం. మనుషుల తట్టు మన చేతులు ఏం చేస్తున్నాం? కొండల తట్టు కాదు. దేవుడు వాక్యించాలి, యెహోవా నీకు సహాయం, యెహోవా ఆయనే నేను ఆస్వాదించడు, ఆయనే నీ సొంత బాధను వినిపించడు, ఆయనే నీకు సహాయకుడు, ఆయన నీకు సహాయకుడు. మూడవదిగా ఆశీర్వదించబడాలంటే ఆయన వైపు చూడండి, ఆయన తోటి మీ చేతులు చాపండి, ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించండి, మీరు కలిగి ఉన్న దాన్ని ఆయనకి అప్పగించండి. దేవుడు దానిలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దానిలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఆ పనినే ఆయన ఆశీర్వదిస్తాడు. కొంచెంలో మహాభివృద్ధిని కలుగు చేయగలిగినటువంటి దేవుడిని మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఉన్నదాన్ని బట్టి సంతృప్తి కలిగి, ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ, ఉన్నదాన్ని బట్టి ఆయనకి అప్పగిస్తూ, అయ్యా ఇది నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఈ పనిని ఇచ్చావు స్తోత్రం, ఈ పని ఉద్యోగాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం. ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తూ ముందుకు నడిచే దైవ పిల్లలుగా మనం ఉండాలి. ఇక నాలుగవదిగా పిల్లల బైబిల్ గ్రంథంలో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. హల్లెలూయా. చదువు. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుట అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెవుడును నత్తి కలిగినటువంటి వాడు ఆయన వచ్చాడు. అయ్యా నన్ను మోగించి నన్ను విడిపించు ఆయనని ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ యేసు ప్రభు ఎటు చూశాడంట? ఆకాశం వైపు చూశాడు. ఇంత అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎందుకు చూశాడు తెలుసా? నీకు స్వస్థత కావాలంటే ఆకాశం వైపు చూడు, సింహాసనాసీనుడి వైపు చూడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎఫ్ఫతా అని ఎప్పుడైతే ఆ మాటకి అర్థమేంటంటే తెరవబడుట, ఈయన నోరు తెరవబడునుగాక, ఈయన చెవులు తెరవబడునుగాక అని ఆకాశం వైపు చూసి దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, వెంటనే వీడు సరిగా మాట్లాడడం ప్రారంభించాడు. వెంటనే వీడి చెవులు వినబడడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. నీకు స్వస్థత కావాలంటే ఆయన వైపు చూడు, సింహాసనం వైపు నీ చేతులు అప్పగించు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో అటువంటి బాధపడుతుంటే, అటువంటి సమస్యలు ఉంటే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆ చెవుడు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేస్తాడు, ఆ నత్తి కలిగినటువంటి వాడిని బాగు చేస్తాడు. వాడు చక్కగా మాట్లాడగలుగుతున్నాడు, చక్కగా వినగలుగుతున్నాడు. దేవుడు అన్నాడు, ఎవరికి చెప్పొద్దురా, కాముగా ఉండు అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సర్వమానవాళి పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఒకవేళ
ఈయన స్వస్థత ఇవ్వడానికే వచ్చాడని వాళ్ళు స్వస్థతల కొరకే చూస్తున్నారు, కానీ పాప క్షమాపణ కొరకు వాళ్ళు ఈ స్వస్థతలు ఎక్కువైపు నేడు దినాల్లో నా దగ్గరికి రండి నేను స్వస్థపరుస్తాను, మా దగ్గరికి రండి నేను స్వస్థపరుస్తాను. ఎవరు స్వస్థపరిచేది అంటే దేవుడు. దేవుడికి స్తోత్రం. మనుషుల వాళ్ళు ఏం కాదే పిల్లరా, ఆయన వైపు చూడండి. ఎవరికి చెప్పొద్దన్న ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు స్వస్థత పొందినాడు ఊరుకుంటాడా, మేలు పొందినాడు ఊరుకుంటాడా? ఎరా ఈ కారు ఎవరు ఇచ్చాడంటే నాకు పలానా ఆయన కొనిచ్చాడు అని చెప్తే ఖచ్చితంగా చెప్తాం. అంటే నేనే కొన్నానంటావా? ఎలా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇదివరకు నెత్తిగా నీ మాట్లాడి అంతంగా అయ్యేది కాదు కదా. ఒరే ఎలా మాట్లాడగలుగుతున్నావు? అరే ప్రభు అయినటువంటి యేసురా నన్ను బాగు చేసింది. చాలా చక్కగా కనబడుతుందిరా నీకు. ఇదివరకు అరిసరిసి చెప్పాల్సి వచ్చేది. ఏంట్రా కారణము? దేవుడు నన్ను బాగు చేశారా. ఏ దేవుడు రా? ఆయనే ప్రభు అయినటువంటి యేసు నన్ను బాగు చేశాడు. చెవుడు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేశాడు, ఆ నెత్తివాడిని బాగు చేశాడు. ప్రభు నందు ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీకు స్వస్థత రావాలంటే, నీ రోగాల నుండి విడుదల పొందాలంటే, ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తయ్యా, నా దీన హీన ఈ దరిద్రమైన పరిస్థితి నుండి, ఇది పాడు బ్రతుకు నుండి, ఇది రోగం నుండి నన్ను విడిపించున్నాయని ఆయనతో నీ కన్నులెత్తి హస్తాలు ఆయన వైపు చూపిస్తే, ఇదిగో చెవుడు కలిగినటువంటి వాడిని, ఇదిగో నెత్తి వాడిని, ఇదిగో పక్షవాయువు కలిగిన వాడిని, ఇదిగో రక్తస్రావం కలిగిన వాడిని, ఇదిగో అనేకమైన భయంకరమైన రోగులను స్వస్థపరిచిన రీతిగా దేవుడు నేను స్వస్థపడడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నాలుగవదిగా నీకు స్వస్థత కావాలంటే దేవుని వైపు నీ చేతులు చాపి, చేతులు చాపడమే కాకుండా ఆయన వైపు మనం ఏం చేయాలి? చూడాలి. సహాయం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఆయన వైపు నుండి వస్తుంది. పిల్లలు, నీకు స్వస్థత ఎక్కడి నుండి వస్తుంది? ఆయన దగ్గర నుండి వస్తుంది. నీకు విజయం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన దగ్గర నుండి వస్తుంది. నీకు ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన దగ్గర నుండి వస్తుంది. ఎవరు? ఆయనే నేను నమ్మి ప్రకటిస్తున్న ప్రభు అయినటువంటి యేసు. యేసు ప్రభు ఆయన ఆయన దగ్గర నుండి నీకు సహాయం. ఓ అద్భుతమైన మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో మానవులమైన మనము ఆయన తట్టు చూడట్లేదు, కానీ నోరు లేని జీవాలు చూస్తున్నాయి అంట. ఆ మాట నా హృదయాన్ని అత్తుకుంటుందని ఎప్పుడు జరిగింది. కానీ కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 14 వచ్చిన చదువుకున్నాను. కీర్తన గ్రంథము 15 వచ్చిన చదువుకున్నాను. 145వ అధ్యాయం 15 వచ్చిన. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చినవు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి నోరు లేని జీవాలు, పక్షులు ఆకాశం వైపు కన్నులెత్తి చూసాయా, ఈ రోజు మాకు ఆహారం నీవే, మాకు దయచేయి అని అవి ప్రార్థన చేస్తున్నాయి. కానీ ఆయన వైపు చూస్తున్నాయి, కానీ మానవుడిని మనం చూస్తున్నామా? ఇంకేంటి సంవత్సరం సరిపడా శుభ్రం కూడా పెట్టేశాం. ఇంకేంటి నేను సంపాదించాను, ఇంకెందుకు ఆయన ఇవాళ చికెన్ కర్రీ తెచ్చాను, శుభ్రంగా వండాను, ఇంకెందుకు దేవుడు. అందుకే నాడు ప్రార్థన చేయకుండా బ్రింగుతున్న వారులా ప్రార్థన చేస్తాం. అన్నం తినేటప్పుడు, ఏం తినేటప్పుడు అని, ఏం చేసేటప్పుడైనా ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి. ఇప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, నీ జేబులో పెన్ లేదు, ఇప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఏం చేస్తావు? పక్కన పెన్ తీసి ఫిలప్ చేస్తావు. ఈ పెన్ ఇచ్చిన తర్వాత ఏమంటావు వాడికి? బోర్డు పెన్ నీకే ఉందంటే అది రూపాయి పెన్ అంటావా? ఏమంటావా? థ్యాంక్స్. ఆ రూపాయి పెన్కే ఇవ్వాలంటే ఏ రోజు కావలసిన ఆ రోజు కూడి ఇస్తున్నాడే, గొడ్డలు ఇచ్చాడే, సౌకర్యాలు ఇచ్చాడే, అన్ని ఇచ్చాడే, వాతావరణం ఇచ్చాడే, నీవు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి. తినే తిండిని బట్టి కృతజ్ఞత చెప్తున్నావా? ఇచ్చిన వస్తువు వాహనాన్ని బట్టి దేవానికి స్తోత్రం అంటున్నావా? ఉన్నదాన్ని బట్టి గర్విస్తున్నావా? సర్వజీవులు కన్నులు ఎటు చూస్తున్నాయట? మనకి బుద్ధి రావాలి. దేవునికి స్తోత్రం. అదే ఆయన వైపు చూస్తుంటే నీవెంతగా చూడాలమ్మా.
ప్రతి జీవిని ఆయన తృప్తిపరుస్తున్నాడు. వాటి కోరికను తీరుస్తున్నాడు, వాడి ఆకలిని తీరుస్తున్నాడు. నీ ఆకలి తీర్చట్లేదా? నీకు ఎంతటి భాగ్యం ఇచ్చినాడు? నువ్వు ఆయన తోటి చూస్తున్నావా? ఆయన సహాయాన్ని కోరుకుంటున్నావా? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, కనుక ఎవరి తట్టు నీ చేతులు చాపుతున్నావు? దేవుని తట్టు చాపుతున్నావా? ఆపద వచ్చినప్పుడు ఎవరి తట్టు చాపుతున్నావు? నువ్వు ఆశీర్వదించబడాలని ఎవరి తట్టు నీ చేతులు చాపుతున్నావు? శత్రు వైపు నేను వెంటాడుతున్నప్పుడు ఎవరి తట్టు నీ చేతులు చాపుతున్నావు? రోగంతో బాధపడుతున్నప్పుడు ఎవరితో నీ చేతులు చాపుతున్నావు? వారితో చూస్తే నీకు విజయం రాదు, స్వస్థత రాదు, దీవించబడవు. ఇదిగో దేవుడి వైపు చూస్తే ఇవన్నీ నీకు కలుగుతాయి. కానీ ఈ ఉదయ కాలంలో 4 విషయాలు మీ ముందు ఉంచాం. దేవుడి తట్టు మన చేతులు చాపడం వల్ల మొదటిగా నీకు ఏమొస్తుందన్నాను? సహాయం వస్తుందన్నాను. రెండవదిగా శత్రువుల మీద విజయం పొందుకుంటావు. మూడవదిగా నీ ఆశీర్వదించబడతావు. నాలుగవదిగా నీ రోగం నుండి నీవు విడుదల పొందుతావు. 4 విషయాలు పిల్లల, అన్ని విషయాలు ఆయన మీద ఆధారపడండి. ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడండి. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. అన్ని విషయాలు ఆయన మీద ఆధారపడండి. అన్ని సమస్యలు ఆయనతో చెప్పుకోండి. అన్ని సమస్యల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నోరు లేని జీవాలే ఆయన వైపు చూస్తున్నాయి. ఇక మనం ఎంతగా దేవుడి మీద ఆధారపడాలి? ప్రియులారా, ఏమీ లేనప్పుడు ఆయన మీద ఆధారపడి, అన్ని ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడు. ఎందుకని? అవసరము తీరిపోయింది. అన్ని ఉన్న మరి వాడలో ఉన్నప్పుడు వాడ మల్లయ్యా నీవు గొప్పడు అయ్యా, ఇదయ్యా అదయ్యా గుడ్డు తిడ్డు అంటాం. వాడు దిగిన తర్వాత ఆ బోడి మల్లయ్యా నీవేంటా కదా కదా. ఏమీ లేనప్పుడు ప్రభా నీవే ఆధారం, నీవే విడిపించాలి, నీవే కాపాడాలి. కాపాడిన తర్వాత చూద్దాంలే, అరే ప్రార్థన రేవాలంటే వెళ్దాంలే, పలానా చోట మీటింగ్స్ ఉందా చూద్దాంలే. ఆ రోజు నేను కాపాడకపోతే సచ్చి ఉండేవాడు. ఆ రోజు నేను కాపాడకపోతే, దీవించకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడి కాదు. ఆ రోజు నిన్ను బాగు చేయకపోతే ఒక రోగిగా ఉండేవాడివి. ఆ రోజు నిన్ను సహాయం చేయకపోతే దిక్కు లేని వాడిగా పడి ఉండేవాడివి. ఆనాడు ఎలా ఉన్నా, నేడు ఎలా ఉన్నావు? ఈ రోజు ఇలా ఉండని కారణం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవాతి దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? మర్చిపోతున్నావా? ఏమన్నా లేకుండా ఉన్నా ఆయన మీద ఆధారపడు. 3 విషయాలు జాగ్రత్తగా ఉంచండి. మొదటిగా చేతులు ఆయన వైపు చాపాలి. కన్నులు కూడా ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మాటలు కూడా ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుని బిడ్డలు అలా ఉన్నాం. దేవుడి ఆయన వైపు చూస్తూ గొప్ప కార్యం మనం చూద్దాం. దేవుడు మాట్లాడేటువంటి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించి వాక్యానుసారంగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, సమర్పిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన, నమ్మగలిగిన, కనికరము కలిగిన మా దేవా, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇది నా చక్కని సదవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. మీ పాద సన్నిధి మమ్మల్ని తీసుకుని వచ్చారు నాయన. మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ప్రభా మేము ఎంతగా పాడగలమో, ఎంతగా స్తుతించగలమో, ఎంతగా ఆరాధించగలమో అయ్యా, హృదయపూర్వకంగా తనివి తీరా నేను ఆరాధించాము, నేను మహిమపరచాము నాయన. స్తోత్రాలు. మనుషులు మెప్పు కొరకు కాదునయ్యా, మనుషులు చూడాలని కాదునయ్యా, కేవలం మీరే మహిమపరచబడాలని మేము మిమ్మల్ని మహిమపరచామనైనా. ఇంతవరకు మీరు ఆస్పదలు పెట్టి అయ్యా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నిజమే ప్రభా, మేము ఎవరి తట్టు మా చేతులు చాపుతున్నాం, మేము ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరితో మా సమస్యలు చెప్పుకుంటున్నాం అయ్యా. మనుషులతో చెప్పుకుంటే సహాయం రాదే, మనుషుల వైపు చూస్తే సహాయం రాదే. మనుషుల తట్టు మా చేతులు చాపితే మాకు సహాయం రాదు. మీ తట్టు చాపితే, మీ తట్టు చూస్తే మాకు సహాయం కలుగుతుందని చక్కగా ప్రభు మీద ఆశలు పెట్టి చక్కగా మాతో మాట్లాడుకోవచ్చు. యేసయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలు మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. నేను కట్టి పరిపరిచి
ఎంతమంది అయితే ప్రభా ఈ మాటలు వింటున్నారు, ఈ ప్రార్థనలు ఏకీపించారు, వారి మీద దర్శించండి దైవం. ఒకవేళ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారా? ఒకవేళ శత్రు భయంతో ఉన్నారేమో, ఒకవేళ ఆశీర్వాదం కొరకు చూస్తున్నారేమో, ఒకవేళ రోగం నుండి విడిపించబడిన స్వస్థత కొరకు చూస్తున్నారేమో. అయ్యా, ఈ రోజు మేము నేర్చుకున్నామయ్యా, మీ వైపు చూడాలని, మీ తోటి చూడాలని, మీతో సమస్యను చెప్పుకోవాలని. గొప్ప కార్యం జరిగించండి. విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి అయినా. ఈరోజు ఎవరైతే ప్రభా అటువంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నారో వారికి ఖచ్చితంగా గొప్ప కార్యం జరిగించండి. ఎవరికి స్తోత్రం. దీన్ని మా ప్రియ బిడ్డలు చేస్తున్నాం, కుటుంబ బిడ్డలందరూ మీ చేతులకి, సంఘ బిడ్డలందరూ మీ చేతులకి అప్పగిస్తాం. బిడ్డలు చేసిన ఉద్యోగాలు, బిడ్డలు చేసిన వ్యవసాయాలు, బిడ్డలు చేసిన చేతులు, బిడ్డలు చేసిన వ్యాపారాలు దీవించి ఆశీర్వదించి వారిని పొంచి చిన్నలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఒకవేళ రోగుల నుండి స్వస్థపరచండి, ఆ రోగాల నుండి యేసునామములో విడుదల అనుగ్రహించండి. శత్రుపై నుండి యేసునామములో విడుదల అనుగ్రహించండి. కార్యం జరిగించండి. వారికి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇంకా అనేక మంది బిడ్డలు నడిపించండి. నూతన ఆత్మల సన్నిధిని, నూతన కార్యములు జరిగించండి. బలహీనురాలిగా నమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ముట్టి స్వస్థపరచని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడునైనా విడిపించి కాపాడి గొప్ప కార్యం జరిగించండి. అయానికి స్తోత్రాలు. మంది స్థలాన్ని బిడ్డలను దీవించి ఆస్వాదించి అనేక నూతన ఆత్మల సన్నిధి నింపండి. నూతన కార్యములు జరిగించండి. ఒకవేళ రోగాలతో బాధపడి వారి ముట్టి స్వస్థ వారికి స్తోత్రాలు. బిడ్డలు దాని రూపంలో, దాని రూపంలో అర్పణ నడిపించారు. వాటి పరలోకములు ఎక్కించి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని నిండుగా మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి. ఎవరికి స్తోత్రాలు. ఈ మొదటి ఆరాధనలు కృప చూపించారు. మళ్ళా రెండవ ఆరాధన, మూడవ ఆరాధన పెద్దల ప్రయాణం చూడండి. ఆ స్థలంలో కూడా మీ నామ మహిమార్థమై వాడబడ్డానికి కృప చూపించండి. నిరాకారమైతే మరొక వారం మేమందరం కలిసి లాగా స్తుతించే భాగ్యాన్ని మీరు పక్కన తెలుసు. మాలో దానికి త్వరగా రక్షకుడు యేసయ్యనామములో ప్రార్థన చేసి పడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాది క్రియలకంత నాశనము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డకును సదా తోడైండి, దీవించి ఆశీర్వదించి సర్వశక్తులను మనంతా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.